ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది. అది ఎవరు? ఎందుకు తిరుగుతుంది? వృషభ రాశి వారికి ఫిబ్రవరి 8 శక్తివంతమైన రోజు. తర్వాత జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపించబోతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. వీటి వల్ల వృషభ రాశి వారికి ఎంతో కలిసి రాబోతుంది. అలానే మీ ఇంట్లో ఒక స్త్రీ అయితే తిరుగుతూ ఉంది. ఈమె ఎందుకు తిరుగుతుందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోక తప్పదు. అలానే వృషభ రాశి వారికి ఫిబ్రవరి 8 తర్వాత అదృష్టమైన వార్తలు కూడా వినబోతున్నారు. అవేంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా వృషభ రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార విషయంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృషభ రాశి వారికి ఎంతో చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని దెబ్బ కొట్టిన వారు ఉంటారో అంటే వ్యాపార విషయంలో నమ్మించి మోసం చేశారో అటువంటి వారందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే విధంగా ఈ సమయంలో మీరు వ్యాపారంలో అంతటి విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. అంటే ఎప్పుడూ కూడా ప్రతిదానికి ఎక్కువగా టెన్షన్ పడిపోవడం కానీ లేకపోతే ఇతరులను తిట్టేయడం, ఇతరుల్లో కఠినంగా ప్రవర్తించడం ఇటువంటివి ఏమీ కూడా ఈ రాశి వారికి నచ్చదు. ప్రేమ ఆప్యాయతలకు ఎక్కువగా విలువిస్తారు. అలానే బంధుత్వాలు పట్ల చాలా విశ్వసనీయంగా ఉంటారు. వీరిని నమ్మి ఏదైనా రహస్యం కానీ ఏదైనా విషయం కానీ వీరికి చెప్పినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని బయటకు వెళ్ళనివ్వరు. అలానే వృషభ రాశి వారికి వివాదాలు అనేవి అస్సలు నచ్చవు. చాలా వరకు కూడా గొడవలకు దూరంగా ఉంటారు. వీటి వల్ల వీరి జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా కొన్ని లాభాలు అయితే చూడబోతున్నారు. ముఖ్యంగా వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి ఏవైనా కోర్టులో వివాదాలు ఉన్నట్లయితే వాటిలో ఖచ్చితంగా తొందరలోనే మీరు శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి లేకపోతే వృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా చాలా అనుకూలంగా వేగంగా సాగుతాయి. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. విద్య పరంగా మీకు కొన్ని మంచి అవకాశాలు అయితే మీ కాళ్ళ దగ్గరకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఈ అవకాశాలు కొంచెం కష్టతరంగా కూడా ఉంటాయి. ఈ అవకాశాల విషయంలో మేము చేయగలవా లేదా అనే మీ మీద మీకు నమ్మకం కూడా కోల్పోతారు. కానీ ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే వీటిని సాధిస్తారు. అయితే కొంచెం ఎక్కువగా శ్రద్ధ అలానే సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారిలో స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది. అంటే ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని పట్టుదలగా చేస్తారని చెప్పుకోవచ్చు. అది అవతల వారు మీరు చెయ్యలేరని చెప్పినా కూడా దాన్ని చేసి చూపించే విధంగా అయితే ఈ రాశి వారు ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఉద్యోగ విషయంలో మాత్రం ఎప్పుడు వీరు ఆధిక్యంలో అంటే పై చేయి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ఉద్యోగాల కొరకు ఏవైతే మార్పులకు ప్రయత్నాలు కానీ లేకపోతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఆ ఫలితాల విషయంలో మాత్రం మీరు అనుకున్న దానికంటే కొంచెం మిశ్రమంగా ఉంటాయి. ఉన్న వాటితో మీరు సరిపెట్టుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అయితే వచ్చిన వాటిని మాత్రం వదులుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నిరుద్యోగస్తులకు మాత్రం ఈ సమయంలో మంచి అవకాశాలు అయితే మీ తలుపు తడతాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తొందరలోనే ఉద్యోగ విషయంలో కానీ కెరియర్ విషయంలో కానీ సెటిల్మెంట్కి సంబంధించిన వార్తలు అయితే వింటారు. ఈ సమయంలో కెరియర్ పరంగా కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అయితే కెరియర్ విషయంలో కొంతమంది ద్వారా మోసపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో మీరు అందరికీ చెప్పకుండా జాగ్రత్తగా మీరే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
అయితే మీ ఇంట్లో ఒక స్త్రీ తిరుగుతుందని చెప్పాం కదా, ఈమె ఎవరో కాదు, మీకు మంచి చేయడానికి వచ్చినటువంటి స్త్రీ. ఈమె వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె మీ జీవితంలో కనుక వచ్చినట్లయితే మీ జీవితంలో అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్త్రీ మీకు ఉన్నటువంటి కష్టాల్లో సరైన సలహాలు ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మీకు నూతన స్త్రీ పరిచయాలు కూడా ఈ సమయంలో బాగా కలిసి రాబోతున్నాయి. వీరు స్నేహితుల రూపంలో కానీ జీవిత భాగస్వామి రూపంలో కానీ మీ జీవితంలోకి అడుగు పెడతారు. అలానే వృషభ రాశి వారి జీవిత భాగస్వామి ఎంపికలో మాత్రం మీ యొక్క సొంత నిర్ణయాలే మీకు బాగా కలిసి వస్తాయి. ఇతరుల నిర్ణయాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. కాబట్టి ఆలోచించి నిర్ణయించుకోండి. అలానే జీవిత భాగస్వామితో ఈ సమయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళినట్లయితేనే కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ముందుకు వెళ్తాయి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉండబోతుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఈ సమయంలో మీకు గొప్ప గొప్ప అవార్డులు బిరుదులు కూడా దక్కించుకుంటారు. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మాత్రం వృషభ రాశి వారిదే ఈ సమయంలో పై చేయి కింద ఉంటుంది. మీ శత్రువుల యొక్క ఎత్తులకు పై ఎత్తులు వేసి మీరు ఖచ్చితంగా మీ శత్రువుల యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొడతారని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా ప్రజాబలాన్ని అనుచరుల బలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతారు. రాజకీయ విషయాల్లో ఎంతో తెలివిగా వ్యవహరించుకోవడం వల్ల మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 8 తర్వాత మీరు కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇవి ప్రేమ విషయాలకు సంబంధించి కానీ లేదా కెరియర్కు సంబంధించి లేదా మీ ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టాలనుకుంటున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయాల్లో వీరికి ఎప్పుడు కూడా విజయమే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క శాంతియుతం అలానే వీరి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో ప్రేమ విషయాల్లో చాలా వరకు కూడా విజయాన్ని పొందుతారు. ప్రేమ వివాహాలకి ఇంట్లో ఒప్పుకోవడం కూడా జరుగుతుంది. అలానే వృషభ రాశి వారు డబ్బు విషయంలో మాత్రం ఈ సమయంలో మీరు కొంతమందిని నమ్మి మోసపోయే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంతగానో నమ్మినటువంటి కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ డబ్బు విషయంలో మిమ్మల్ని మధ్యవర్తులుగా ఉంచడం కానీ లేకపోతే మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బు విషయంలో మీకు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ సమయంలో ఎవ్వరికి కూడా రుణాలు అయితే ఇవ్వకపోవడమే మంచిది. అలానే రాశి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి అలంకరణ పైన సౌందర్యానికి సంబంధించిన వస్తువులపైన ఎక్కువగానే ఆసక్తి ఉంటుంది. అలానే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.